పెద్దలందరికీ నమస్కారం. ప్రేక్షక మహాశయులందరికీ నా నమస్కారం. మరియు అందరికీ ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా. నాకు పెద్దగా మాట్లాడడం అనుభవం లేదు, బట్ స్టిల్ ఏమైనా తప్పులుంటే భరించి క్షమించండి. ఈ సినిమా కథని నాకు ఒక 10 నిమిషాలే చెప్పారు భరణి గారు. ఆయన కథ చెప్తున్నప్పుడు ఆ 10 నిమిషాలను నాకు తెలుస్తుంది, నాకు కళ్ళనీళ్ళు వస్తున్నాయని. ఏడకూడదు, ఆపుకోవాలని కూడా తెలుస్తుంది, బట్ ఆపుకోలేకపోతున్నాను. ఎదురుగా కూర్చున్నాడు ఆయన ఎమోషన్లో ఆయన చెప్తున్నాడు. అంటే ఇలా కూడా ఉంటాయా నిజంగా? ఒక 2 పాత్రలతో సినిమాను తీయడం అనేది నిజంగా సాహసమే. ఓకే, పెద్దలందరూ అంటున్నారు, బట్ ఇంత బాగా కూడా ఉంటుందా కథ? అంటే ఈయన నన్ను మెస్మరైజ్ చేశారా నిజంగా, లేకపోతే కథ అంత బాగుంటుందా అని మరి నేను ఒక క్షణం కూడా ఆలోచించలేదు. అయ్యా, మీరు చెప్పినట్టుగానే మనం కలిసి ఈ సినిమాను తీద్దాం. అయితే ఆయన నాకు చెప్పిన కథ కంటే 100 రెట్లు బాగా తీశారు. 100 రెట్లు. నిజంగా ఆయన మీద నేను పెట్టుకున్న నమ్మకానికి 100కి 100 పాలు న్యాయం చేశారు ఆయన. ఒక మంచి సినిమాతో సినిమా రంగంలోకి నన్ను అడుగుపెట్టే విధంగా ఈ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి పాదావందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మేడం గారు అడిగారు ఎక్కడ లొకేషన్ ఎలా తయారు చేశారు ఏంటని. మేము ఈ సినిమా లొకేషన్ కోసం రాజమండ్రి చుట్టుపక్కల, తిరుపతి చుట్టుపక్కల కూడా అంతా వెతికాం. ఆయన చెప్పిన తీరు చూసి, అయ్యా మా ఊరు కూడా ఒకసారి వచ్చి, మా విలేజ్ వచ్చి చూడండి. శ్రీకాకుళం జిల్లాలో రాజా అనే నగరానికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో మా సొంత పల్లెటూరులో మాకు అట్లాంటిది ఒక ఇల్లు ఉన్నాయి. తాండ్ర పాపారాయుడు వాళ్ళు ఉండేవారు అనమాట. అవన్నీ నేను పర్చేజ్ చేసుకుని నా దగ్గర ఉన్నాయి ప్రస్తుతం నా హోల్లో. ఆయనకి చూపించా తీసుకువెళ్ళి. అది చూపిస్తే ఇవన్నీ పెద్ద రాజుల బిల్డింగ్స్లా ఉన్నాయండి, పాడుపడిపోయినా సరే ఇది సూట్ అవ్వదు అంటూ మేడం ఎదురు చూస్తే దూరంగా ఒక ఇల్లు, పాడుపడ్డ ఇల్లు కనిపించింది. అదేదో బాగుందండి, వెళ్ళి చూద్దాం అన్నారు. చూపించా. ఎవరిది ఇది అంటే, ఎవరిదైతే మీకు ఎందుకు, మీకు నచ్చిందా లేదా? 60% మార్కులు ఇస్తాను సార్ దీనికి, నేను చెప్పినట్టుగానే మెరుగులు దిద్దితే మరి మనం ఇంకెక్కడ ఎదుక్కోక్కర్లేదు అని చెప్పారు. సరే సార్, ఏం కావాలి? ఓ చెట్లు మొక్కలు లిస్ట్ ఇచ్చారు ఆయన, ఓ 40. ఆ కథలో శ్రీరమణ గారు కథలో రాసినటువంటి ఏవే ఉన్నాయో ఆ కథల పుస్తకం కూడా ఇస్తూ, వంకాయలు, మిరపకాయలు, టమాటాలు, ఈ రకరకాల తమలపాకు చెట్టు కూడా అందులో ఉంది. అయితే ఎన్నాళ్ళు నాకు టైం ఇస్తారు? ఇది సెప్టెంబర్లో జరిగింది, సెప్టెంబర్ అక్టోబర్లో. జనవరి నుంచి షూటింగ్ పెడదామండి, 3 మంత్స్ టైం సరిపోతుందా అన్నారు. ఎస్ సరిపోతుంది. 36 మనుషుల్ని పెట్టి కంటిన్యూస్గా డే అండ్ నైట్ 3 మంత్స్ ఆ మొక్కలన్నీ పెంచామండి. అంటే ఆయన ఏమన్నారంటే, పచ్చదనం ఏది ఆర్టిఫిషియల్గా ఉండకూడదు, అంతా నేచురల్గా ఉండాలి, ప్రతి సీన్లో పచ్చదనం కావాలి అన్నారు. చాలా పెద్ద బాధ్యత అండి అది. దానికి మా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, కుర్రాలు కూడా. రియల్గా అంటే ప్రతి ఫ్రేమ్లోనూ మీరు చూస్తున్న ఏ పచ్చదనం కృత్రిమ ఆర్టిఫిషియల్ది కాదండి. సినిమా అంతా అయిపోయింది. ఆ రోజు చెప్పాను ఆయనకి, అయ్యా మన మనసుకు సంతృప్తి చెందే విజయం అట్లీస్ట్ దక్కితే మిథునం మ్యూజియంగా దీన్ని తయారు చేస్తాను అని ఆయనకి మాటిచ్చి, ఇప్పుడు అది మిథునం మ్యూజియంగా సెట్ చేశానండి. ఐ హావ్ పర్చేజ్డ్ దట్. కంప్లీట్గా సెట్ను అలాగే ఉంచాను.
ఎప్పుడైనా ఎవరైనా రాదలుచుకుంటే భరణి గారు కాంటాక్ట్ చేయండి, తప్పకుండా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఒక్క రోజు ముందు నాకు చెప్తే నేను అంతా అరేంజ్ చేస్తాను అక్కడ. ఇక మీ అవార్డు విషయానికి వస్తే, అయ్యా మీరు ఒక్కరే కాదు శోభన్ బాబు అభిమానులు, మీ పక్కన కామా పెడితే నేను కూడా ఉన్నాను. నాకు అంటే ఒక ఫ్యామిలీ పరంగానే కాదు, నాకు శోభన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్ చిన్నప్పటి నుంచి వీళ్ళు పిక్చర్స్ అంటే విపరీతం ఇష్టం. శోభన్ బాబు సినిమా వచ్చింది అంటే మేము పేదవాళ్ళం అండి. అప్పుడు నేను చిన్నప్పుడు మా ఊరుకు, సారీ టైం ఉందో మాట్లాడొచ్చా? ఫ్యూ మినిట్స్ ఇది ఒక మంచి అనుభవం చెప్తున్నాను. 1.5 కిలోమీటర్ మాకు ఆ టూరింగ్ టాకీస్. మా దగ్గర అంటే సినిమా చూడడానికి డబ్బులు ఉండేవి కాదు. మా ఇంటి దగ్గర మా మదర్ ఫాదర్ ఇచ్చేవారు కాదు. చిన్నపిల్లని, నేను 8th క్లాస్. ఏం చేయాలి? సినిమా టికెట్ 45 పైసలు. ఆదివారం అయ్యేసరికి పల్లెటూరులో త్రిమూర్తుల వ్రతం చేసేవారు అప్పుడు. ఇప్పుడు చాలా ఊర్లో తగ్గిపోయింది. ప్రతి ఆదివారం కంపల్సరిగా పల్లెటూరులో త్రిమూర్తుల వ్రతం చేసేవారు. త్రిమూర్తుల వ్రతం కథ చదివితే 3 పైసలు 5 పైసలు పెట్టేవారు. నేను 4 గంటలకి స్నానం చేసి స్తువాలు కట్టుకొని రెడీగా ఉండేవాడిని కథ చదవడానికి. ఎన్నిళ్ళు అట్లీస్ట్ వాళ్ళు పరక పెడితే నేను ఒప్పుకునేవాడిని కాదు. విష్ణుమూర్తికి ఒక పరక, బ్రహ్మకు ఒక పరక, ఈశ్వరుడికి ఒక పరక పెట్టాలి. 9 పైసలు పెట్టాలి. నాకు సినిమా టార్గెట్ 45 పైసలు దొరకాలిగా. మొత్తం మీద వాళ్ళందరినీ గాబరా పెట్టి నాకు దేవుడి మీద ఏమీ లేదు, అంతా నాకు 45 పైసలు పోయినాయి. ఒక 50 పైసలు, 45 పైసల నుంచి 50 పైసలు సంపాదించి శోభన్ బాబు సినిమాకి వెళ్ళాలి. తర్వాత భగవంతుడు చూశాడు, నేనే సినిమా తీయగలిగే స్థాయికి ఆ భగవంతుడు నాకు రిజల్ట్ చేశాడు. అంతటి శోభన్ బాబు అభిమాని సార్ నేను కూడా. ఈ మొట్టమొదటి సినిమా ద్వారానే నిజంగా ఈ సినిమాకి ఈ అవార్డును మీరు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంతో పాటు ఈ అవార్డుని యాక్చువల్గా దీనికి సరైన అర్హుడు తనికెళ్ళ భరణి గారండి. ఈ అవార్డుకి 100% అర్హత తనికెళ్ళ భరణి గారు నెంబర్ 1. తర్వాత మిగతా అందరం కామాలు వస్తాం అందరూ. అయితే చివరిగా ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అంటే మీరు ఇందాలన్నారు, ఒక అనాథ శరణాలయం మెయింటైన్ చేస్తున్నారు, వికలాంగులు మెయింటైన్ చేస్తున్నారు. చాలా కష్టం అండి. నేను కూడా ఒక ట్రస్ట్ నాకుంది, ఆయా అని. చాలామంది పెద్ద గ్రంథాలయం కట్టించాను, పిల్లలకు 1000 కొద్ది పిల్లలను చదివిస్తున్నాను. నాకు చేతనైనంత రోజుల్లో నేను కూడా ట్రస్ట్ నడిపిస్తున్నాను. చాలా కష్టమైంది అది. అంటే 10 మంది సహాయం లేకుండా చేయడం చాలా కష్టం. ఈ విషయంలో నా వంతు సహాయం ఏదైనా దయచేసి సభాపరంగా కాకుండా ప్రైవేట్గా మనం ఇద్దరం మాట్లాడుకొని 10 మందికి ఉపయోగపడే ఏ సహాయం కావాల్సి వచ్చినా నేను మీ ముందు ఉంటానని ఈ సభాముఖంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.